శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. సార్, ఇప్పుడు ఈ మెగా డిఎస్సి మీద చాలా ఆరోపణలు చేస్తుంది వైసీపీ. అయితే అంటే దగా డిఎస్సి అంటూ చాలా ఆరోపణలు చేస్తుంది. రీసెంట్ గా పేరు నాని గారు ఈ స్పోర్ట్స్ కోటాలో సంబంధించిన దాంట్లో ఒకటి చెప్తున్నారు. అంటే పేకాటకు సంబంధించింది కూడా ఒక కాలం ఉంది, దానికి కూడా వీళ్ళు మెగా డిఎస్సి పేరుతో ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి ఎద్దేవా చేశారు. సో మీరేమంటారు? ఈ కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? అంజీ గారు, ఇవాళ వైఎస్ఆర్సీపీకి మిగిలినటువంటి వాళ్ళు ఈ ఇద్దరు ముగ్గురే కనబడుతున్నారు మనకి. ఒకళ్ళు పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, అడపదడప రోజా. వీళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు ఏ ఇష్యూ వచ్చినా కానీ. ఇప్పుడు డిఎస్సి మీద మాట్లాడేటువంటి సబ్జెక్టు అసలు ముందు పేరు నాని గారికి ఉందా అనేటువంటిది ప్రశ్నార్థకం. అంటే ఓకే, ఆ డిఎస్సి అనేటువంటి ప్రొసీజర్ ఎలా జరుగుతుంది అనేటువంటిది మొన్న దానికి సంబంధించినటువంటి కన్సర్న్ ఆఫీసరు చాలా క్లియర్గా చెప్పాడు. ఎలా జరిగింది, ఏం జరిగింది, స్పోర్ట్స్ కోటా అనేటువంటిది ఎట్లా ఇది చేశారు, స్పోర్ట్స్ వాళ్ళు పంపించినటువంటి లిస్ట్ని వీళ్ళు ఎలా ఫాలో అయ్యారు అనేటువంటిది. అంటే పేరు నాని గారికి ఏంటంటే వాళ్ళు 2019 నుంచి 24 మధ్య జరిగినటువంటి పాలనలో ఊరూర పేకాట క్లబ్బులు పెట్టి అక్కడి నుంచి వసూలు చేశారు కాబట్టి స్పోర్ట్స్ లో పేకాట కూడా ఉంటుంది అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి అవగాహన. అంటే యద్భావం తద్భవతి అని మనకి మనసులో ఏదుంటే అదే బయటికి వ్యక్తం అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ పూర్వ వాసనలు ఇంకా వీళ్ళకి తొలగినట్లు లేవు. ఇంకా అదే పేకాట, ఆ పేకాట శిబిరాలు, లేదంటే కోడి పందాలు, దీనికి సంబంధించినటువంటి దీంట్లోనే ఉండిపోయినట్టున్నారు వీళ్ళు. కానీ మనం చరిత్రలో చూసుకుంటే అంజి గారు, గతంలో కూడా మనం అనుకున్నాము అనేకమైనటువంటి డిఎస్సీలు ఇప్పటికి జరిగినాయి. ఏ డిఎస్సి కూడా ఇంత ఫాస్ట్గా నాకు తెలిసి ఎలాంటి వివాదాలు లేకుండా, ఎలాంటి పోస్ట్పోన్మెంట్స్ లేకుండా ప్రభుత్వం ఫలానా టైం లోపల మేము చేస్తామని ఆ టైంలో పూర్తి చేసినటువంటి అతి కొద్ది డిఎస్సీల్లో లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఇది. తర్వాత ఆల్మోస్ట్ 16,000 మంది ఉద్యోగస్తులు ఆల్రెడీ పోస్టులు తీసుకొని వాళ్ళందరూ చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో దగ్గర దగ్గర ఒక సంవత్సరం తర్వాత బయటకు వచ్చి దాంట్లో ఏవో అన్యాయాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, తర్వాత అక్కడ పనిచేసే అతనికి ర్యాంక్ వచ్చింది. ఆ మాట అన్నందుకు దానికి క్లియర్గా వాళ్ళు చెప్పారు. ఆ ఆఫీసర్, లేడీ ఆఫీసర్ క్లియర్గా వాళ్ళకి గడ్డి పెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే అతను నంబర్ 1 ఏంటంటే ఎన్ఓసి తీసుకొని రాలేదు, రెండోది సర్టిఫికెట్ వెరిఫికేషన్కి అతనికి రాలేదు. రానప్పుడు ఇంకా అసలు ఎక్కడ కాంట్రవర్సీ అనేటువంటిది అది క్లియర్గా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏంటంటే దాదాపు చాలా మంది లక్షల్లో అటెండ్ అయ్యారు ఈ డిఎస్సి. అయినటువంటి వాళ్ళకి లేనిపోని అపోహలు కల్పించి ఇక్కడ వీళ్ళు అన్యాయం చేశారు కాబట్టి అర్హులైనటువంటి మీకు రాకుండా అనర్హులకి దొడ్డిదారిన వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారనేటువంటి ఒక భ్రమని కల్పించడానికి వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి. వీళ్ళ 5 సంవత్సరాల కాలంలో జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరిలో రిలీజ్ చేస్తా ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఒక్క జాబ్కి సంబంధించినటువంటి ఇది కూడా చేయనటువంటి వాళ్ళు, కేవలం ఆ వాలంటీర్ ఉద్యోగాలను, గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు మాత్రమే చేసినటువంటి వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇంకొక 3-4 నెలల్లో ఎలక్షన్స్ వస్తాయి అనగా, ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇది పక్కన పెట్టేస్తారు కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకొని ఇచ్చి ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే దాన్ని పక్కన పెట్టేస్తారు. అంటే 5 సంవత్సరాల్లో ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కూడా వీళ్ళు నియమించలేదు. నియమించినటువంటి వాళ్ళకి ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేటువంటిది. దానికి తోడు అప్పట్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో మీకు గుర్తుందండి? బొత్స సత్యనారాయణ గారు. బొత్స సత్యనారాయణ గారికి విద్యాశాఖ అప్పచెప్పిన తర్వాత ఆయన ఏ రోజైనా విద్యాశాఖ మంత్రిగా ప్రవర్తించాడండి? కేవలం వాళ్ళ దృష్టిలో విద్య అంటే ఏంటంటే కొత్త బిల్డింగులు కట్టడం, ఉన్న బిల్డింగులకు రంగులు వేయటం, టైల్స్ వేయటం, డిజిటల్ క్లాస్ రూమ్స్, ట్యాబ్స్, ఇవన్నీ అని వాటిల్లో కమిషన్స్ కొట్టడమే. కానీ నేను మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే గతంలో చదువుకొని మేధావులుగా తయారైనటువంటి దేశానికి సేవ చేసినటువంటి చాలా మంది
గుడిసెలు ఉన్నటువంటి స్కూళ్ళలో చదువుకున్నారు, చెట్టు కింద చదువుకున్నారు. కానీ వాళ్ళందరూ ఆ స్థాయికి ఎలా వచ్చారంటే, చెప్పినటువంటి ఉపాధ్యాయులు, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలా నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఆ రోజున ఉన్నారు కాబట్టి అలాంటి మేధావులు తయారయ్యారు, దేశానికి సేవ చేశారు. కానీ రాను రాను కాన్సెప్ట్ ఎలా తయారైందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే 25,000 పోస్టులు ఖాళీగా ఉండేవి. ఆ పోస్టులను భర్తీ చేయకుండా కేవలం పెయింటింగ్లు వేసి టైల్స్ వచ్చాను, నేను ట్యాబ్లు ఇచ్చానని చెప్పేసి ఎంత దారుణమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయో మనం చూసాం. కాబట్టి విద్యా వ్యవస్థ పట్ల దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమాత్రం తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి దివాళాకోరు మాటలు చూసినప్పుడు ఏంటంటే, ఏదో ఒక రకంగా చక్కగా జరుగుతున్నటువంటి ప్రభుత్వం మీద బురద జల్లి మళ్ళీ ఇంకో డిఎస్సి కూడా సిద్ధమవుతున్నట్టున్నారు లోకేష్ గారును, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. దానికి మోకాలడ్డుతూ దాని మీద కూడా లేనిపోని అపోహలు కల్పించడానికి చేసినటువంటి ఒక కార్యక్రమంగానే నేను చూస్తున్నాను అంజి గారు. ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాష్ట్రానికి ఏ రకంగానూ ఉపయోగపడకపోగా, పేకాటలో కోటాలో వచ్చినటువంటి వాళ్ళకు కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చారన్నటువంటి పేర్ని నాని గారి మీద ఇమ్మీడియట్ గా కేసు పెట్టి నోటీస్ ఇచ్చి, దీన్ని ప్రూవ్ చేయకపోతే నేను బిహైండ్ ద బార్స్ లేనిపోని ప్రజల్లో అపోహలు కల్పించి అశాంతిని రేకెత్తించడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి మిషన్ మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను అడుగుతున్నాను అంజి గారు. ఎందుకంటే అవాకులు చెవాకులు మాట్లాడేసేసి బురద పైన జల్లేసి మీరు కడుక్కోండి అని వెళ్ళిపోవటం అనేటువంటిది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బాగా అలవాటైపోయింది. దీన్ని వాళ్ళు ఆడేటువంటి ప్రతి అబద్ధానికి ఆధారాలు చూపించకపోతే మీరు చర్యలు తీసుకుంటాం అనేటువంటి ఒక గట్టి ఇది గనక లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి వీళ్ళు ఇలాగ మాట్లాడుతూనే ఉంటారు. గతంలో వైజాగ్ లో ఆ లోకేష్ గారి చిరుతిండికే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి మాట్లాడారు, గుర్తుందా మీకు? అవును, దాని మీద ఆయన కోర్టును ఆశ్రయించారు. దాని మీద ఆయన కోర్టును ఆశ్రయించిన తర్వాత అలాంటి పిచ్చి ప్రలాపనలు మాట్లాడటానికి, అలాంటి ఆరోపణలు చేయడానికి ఇవాటి వరకు భయపడుతున్నారు. సో ఇలాంటి విషయాల్లో కూడా నిరాధారమైనటువంటివి ఇది చేసినప్పుడు ఏంటంటే, విద్యాశాఖ వైపు నుంచి ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని మీరు గనక ప్రూవ్ చేయకపోతే మిమ్మల్ని గనక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇలాంటి వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అంజి గారు. అలాగే మీరు గతంలో కూడా ప్రవీణ్ ప్రకాష్, అతను చనిపోయాడు చూడండి, ఒక పాస్టర్, పేరేంటి, ప్రవీణ్ పగడాల. ప్రవీణ్ పగడాల అతని విషయంలో కూడా పదే పదే ప్రభుత్వం చంపింది, కుట్ర ఉంది దీంట్లో, అది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పేసి విపరీతంగా చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు బయటకు వచ్చి మేము థరోగా ఇన్వెస్టిగేట్ చేశాము, ఇది కేవలం యాక్సిడెంట్ మాత్రమే, ఇలా కాకుండా ఎవరైనా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, లేదంటే మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొచ్చి మాకు చెప్తే ఫర్దర్ గా చేస్తా ఉన్నప్పుడు వీళ్ళందరూ నోరు మోస్తున్నారు, ఎవరు అక్కడి నుంచి మాట్లాడినాడు లేదు. అందుకని ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన తర్వాత ఎంతమంది అభ్యర్థులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారండి డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన వాళ్ళు? అవును, చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది. మాకు జరిగినటువంటి స్పోర్ట్స్ కోటాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి, ఆ శాఖకు సంబంధించినటువంటి రవినాయుడు అని ఉన్నారు, అతని దగ్గరికి వచ్చి మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ఎలా వచ్చింది వాళ్ళకి. ఇన్ని చేసినప్పటికీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని, ప్రజల్ని గందరగోళం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి కుట్రని మామూలుగా మాట్లాడకుండా, మామూలు మాటలతో కాకుండా ఖచ్చితమైనటువంటి చేతలతోటి వాళ్ళకి ఒక వార్నింగ్ ఇవ్వాలనేటువంటి ప్రజల తరపున నేను డిమాండ్ చేస్తున్నానండి. ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు, లేకపోతే వీళ్ళు చేసిన దుష్ప్రచారానికి ఈ పాటికి లక్షలాదిగా నిరుద్యోగులందరూ బయటికి రావాలి. కానీ ఇది 10 రోజుల నుంచి నలుగుతున్నా ఎవరు కూడా ఇంతవరకు ముందుకు రాలేదు అంటే ఏంటంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజలు అర్థం చేసుకున్నారనేది అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళ మీద ఖచ్చితమైనటువంటి చర్యలు మాత్రం తీసుకోవాలని